హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. సమ్మర్ వచ్చేసింది కదండి. కాటన్ శారీస్ మీద ఎంతో బాగా మనం పెయింటింగ్ చేసుకొని కట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. ఎలాగో చూద్దాం రండి. మనం శారీని ఫిక్స్ చేసుకొని పెయింటింగ్ కోసం కలర్స్ తీసుకోండి. మీ ఇష్టమైన కలర్స్, ఒకే కలర్ అంటే దగ్గరగా ఉన్న కలర్స్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే గ్రీన్స్తో మనం స్టెమ్స్ వేసేద్దాం. ఇవన్నీ కూడా అంటే దగ్గరగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఒకదాని మీద ఒక కొమ్మ వాలినట్టుగా, బరువుకి పువ్వులు ఎక్కువగా ఉంటే బరువుకి వాలినట్టుగా ఉంటాయి కదా, అట్లా వాలినట్టుగా వేద్దాం. ఇలాగ ఫస్ట్ స్టెమ్స్ అంటే నేను లైట్ గ్రీను, టీల్ గ్రీను ఇట్లా తీసుకున్నాను. కొంచెం డార్క్ గ్రీన్ కూడా యాడ్ చేశాను. ఇలాగ మీ ఇష్టం వచ్చిన గ్రీన్స్ వాడుకోవచ్చండి చక్కగా. అలా తీసుకొని వేసేసి చూసారు కదా, ఇలాగ దగ్గరగా వేసేసుకోవాలి. వేసుకుంటే మీకు ఎట్లా ఉంటుందంటే చక్కగా థిక్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫిల్బర్ట్ బ్రష్ తీసుకొని 8 నెంబరు, వైట్, తర్వాత టీల్ బ్లూ, టర్కాయిష్ బ్లూ, ఈ 3 షేడ్స్ తీసుకున్నాను. మీరు వేరే షేడ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఆరెంజెస్లో లైట్, డార్క్ అలా వేసుకోవచ్చు. పింక్స్లో వాడచ్చు. ఎనీ కలర్ మీరు 3 డిఫరెంట్ షేడ్స్ మాత్రం ఉండాలి. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయింది కదా. రెండో కొమ్మ స్టార్టింగ్ చూడండి, మళ్ళీ వైట్ వేసి లైట్ షేడ్స్ వేసి డెప్త్ వేస్తున్నాను. దాని నుంచి మనకి ఒకదాని మీద ఇంకొక కొమ్మ ఉన్నట్టుగా కనపడుతోంది కదూ, అలాగ వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఓవర్లాప్ అయినట్టుగా వేసేటప్పుడు డిఫరెన్స్ చూపించాలి, ఈ బంచ్కి వేరే బంచ్కి. అప్పుడు ఈజీగా మీకు చాలా బాగా కనపడుతుంది కూడా. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏంటంటే వైట్ తీసుకుంటారు, తర్వాత టీల్ బ్లూ తీసుకుంటారు, ఒక 2-3 స్ట్రోక్స్ వేసంగానే మళ్ళీ టర్కాయిష్ బ్లూ తీసుకొని వేస్తారు. మధ్యలో మళ్ళీ టీల్ బ్లూ అంటే డార్క్లు, డెప్త్, హైలైట్, మిడిల్ టోను 3 కూడా ఒక బంచ్లో వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలాగా అక్కడక్కడ మళ్ళీ డెప్త్లు ఇవ్వాలి. మళ్ళీ పక్క నుంచి ఇంకొక బంచ్ వేయాలి. ఇట్లాగా మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్ని బంచెస్కి టక వేసుకుంటూ వెళ్ళిపోండి. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసా. ఇలాగా మీరు టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు. టాప్స్, కుర్తా పైజమా ఉంటాయి కదా, చూడిదార్ల మీద వేసుకోవచ్చు, లెహంగా మీద వేయచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది తెలుసా. అలాగే మీరు కర్టెన్స్ మీద వేసుకోండి. కింద నుంచి ఇట్లాగ వేసుకుంటే భలే ఉంటుందండి. చాలా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఏమీ రాని వాళ్ళు కూడా ఇది చూసి ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. ఒకసారి అటెంప్ట్ చెయ్యండి. నిజంగా బ్రష్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా వేసేస్తారు. జస్ట్ స్టెమ్స్ గీయడం వస్తే గీతలు గీసేసి దాని మీద నుంచి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వేసేసుకోవచ్చు, చక్కగాను కట్టుకోవచ్చు శారీ. మనకి భలే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎంత బాగుంది కదా. మనం ఇట్లాగ ఓన్లీ ఫ్లవర్స్ అలా కనపడుతూ ఉంటే ఫ్లవర్ ఫీల్డ్స్ ఉన్నట్టుగా లేదు, అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకోసం ఇట్లాగా నేర్పిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చక్కగా ఇట్లా ఫాస్ట్గా టక మీరు వేసేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. ఓకేనా. వేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. డిఫరెంట్గా డిజైన్ మీకు కావాల్సిన కలర్స్ అంటే మీరు శారీ కానీ టాప్ కానీ ఏ కలర్ తీసుకున్నారో దానికి ఆపోజిట్ కలర్స్ చక్కగా వేయండి. బాగుంటుంది.
మనం డెప్త్లు ఇవ్వాలి, హైలైట్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి ప్రతి బంచ్లో కూడా. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకేంటి ఓవర్లాప్ అయినట్టుగా, ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా ఈ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఇప్పుడేం చేశాను, లెమన్ ఎల్లో ప్లస్ లైట్ గ్రీన్ ఈ 2 కలర్లు తీసుకున్నాను. ఒక రౌండ్ బ్రష్ 12 తీసుకోండి. జస్ట్ కలర్లో డిప్ చేసి లెమన్ ఎల్లోలో డిప్ చేయండి. తర్వాత టిప్లో గ్రీన్ తీసుకోండి. ఒకసారి ఇట్లా కింద నుంచి పైకి అనేయండి. అంటే బంచెస్ని ఓవర్లాప్ చేయకుండా కింద స్టెమ్స్ ఉన్నంత వరకే లీవ్స్ వేశారనుకోండి, అప్పుడు బంచెస్ చాలా అందంగా కనపడతాయి, మీకు కింద లీవ్స్ అందంగా కనపడతాయి. చాలా చాలా బాగుంటుందండి. చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో తెలుసా? ఇలా వేస్తే చాలా బాగుంది అని మీకే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. ఓకేనా?